హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్ ధ్రువ మీడియా. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు స్పెషల్గా మా ఆయన వాళ్ళ అమ్మ కోసం, ఇంకా నా కోసం, మా పాప కోసం అని చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేశారు. సో ఇంకా నేను వీడియో తీశాను. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో తీయాలి అని అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్టర్స్. ముందుగా అయితే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోండి చిన్న చిన్నగా, గ్రేవీ కోసం. మేమైతే ఇప్పుడు ఫ్రై కాదు, గ్రేవీ లాగా చేస్తున్నాము కర్రీ. ఇంకా తర్వాతకి ఒక 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే కర్రీకి పోపు చేయడానికి ఇవైతే చాలా అవసరము. ఇంకా ఆనియన్ లేకపోతే మాత్రం గ్రేవీ అస్సలు రాదు. సో మేము గ్రేవీ కోసం అని చెప్పి ఫస్ట్ ఆనియన్స్ అయితే ఒక పెద్ద సైజు ఆనియనే కట్ చేసుకొని పెట్టుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా. సో ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకా ఇప్పుడు పోపు చేద్దాం అనుకుంటున్నాము. సో దీంతోపాటు గరం మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. సో ఫస్ట్ అయితే పోపు అన్నిటికీ ఎట్లా వేస్తాం నార్మల్గా జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి పోపు చేస్తున్నాము. సో దీంతో పాటు చెప్పాను కదా ఫస్టే చాప్ చేసి పెట్టుకున్నానని, ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి రెండు అయితే వేసుకొని కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయితేనే బాగుంటాయి. ఎందుకంటే గ్రేవీలో ఉన్నప్పుడు అది ఉడకకపోతే కొంచెం మంచిగా అనిపించవు, ముక్కలన్నీ పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. కొంచెం అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం అనుకోండి, టేస్ట్గా ఉంటుంది. సూప్ కూడా, ఉత్తి సూప్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు అయితే పూరి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. చికెన్ విత్ పూరి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మేమైతే ఇప్పుడు మధ్యాహ్నానికి బిర్యానీ చేసుకుంటున్నాము, చికెన్ విత్ బిర్యానీ. ఇంకా ఈవినింగ్ అయితే పూరి చేసుకుందామని అనుకున్నాము. సో అందుకే గ్రేవీ లాగా చేసుకున్నాము చికెన్. ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. పూరి హెవీ అవుతుంది అని అనుకుంటే చపాతీలో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మాయికేమో చికెన్ అంటే చాలా ఇష్టము. సో అందుకోసమని మేము చికెన్ తీసుకొచ్చాము ఈరోజు. ఫిష్ తినమంటే మాత్రం అస్సలు తినరు. మెయిన్లీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఫిష్ తినడానికి. సో ఇంకా మా కోసమని చికెన్ అయితే తీసుకొచ్చారు ఈరోజు. సో ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది మంచిగానే. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ తీసుకొచ్చి వాటర్లో అయితే ఖచ్చితంగా వాష్ చేయాలండి మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత. చాలామంది ఏంటంటే షాప్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ అలాగే వేసి వండుతారు. అలా వేసి వండితేనే టేస్ట్ ఉంటుంది, లేదంటే టేస్ట్ మొత్తం పోతుంది, స్మెల్ వస్తుంది అని అంటారు. కానీ కాదండి, చికెన్ షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కడగాలి. కడగకపోతే దాంట్లో అన్ని జెమ్స్ అవన్నీ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ అన్ని కోళ్ళని ఒకటే వాటర్లో వాష్ చేస్తారు కదా చికెన్ షాప్లో. అందుకోసమని మనమైతే ఖచ్చితంగా చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి. ఇంకా దాంతోపాటు దాంట్లో అన్నీ చికెన్ కొట్టేటప్పుడు కానీ చెక్క పొడి అవన్నీ వస్తాయి. సో ఫస్ట్ అయితే చికెన్ కంప్లీట్గా నీట్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా మంచిగా పెట్టుకోవాలి. లేదంటే అంతా స్మెల్ కూడా వస్తుంది అందులో ఆ చికెన్ బ్లడ్ అవంతా ఉండి. సో మేమైతే నీట్గానైతే వాష్ చేసుకొని పెట్టుకున్నాము. ఫస్ట్ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సో ఇంక ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంకా దీంతోపాటు మేము బిర్యానీ కూడా వండుదామని అనుకున్నాం, కానీ 2 వీడియోలు ఒకేసారి తీయడం రాదని చెప్పేసి ఫస్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రమే వీడియో తీసాము. అండ్ నెక్స్ట్ బిర్యానీ వీడియో కూడా ఉంటుందండి, దాన్ని కూడా చూడండి. బిర్యానీ అంటే జస్ట్ నార్మల్గా బగారా రైస్ చేస్తాం కదా, అట్లా చేసాము. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ముందే, అప్పటికప్పుడు కావాలి అంటే రెడీ అవ్వదు కదా. సో నేనైతే ముందుగానే అల్లం
ఇంకా వెల్లుల్లి తీసి దంచి పెట్టుకున్నానండి. అది కూడా తాలింపులోనే వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. అలా వేస్తేనే అల్లం వెల్లుల్లి వాసన రాకుండా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమో పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. సో పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి, ఎందుకంటే కలర్ మంచిగా కనిపించడానికి. ఇంకా పసుపు కూడా చాలా మంచిదే కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మేమైతే పసుపు కొట్టించుకొస్తామండి, ప్యాకెట్ పసుపు కాదు. సో కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ప్యాకెట్ పసుపు అయితే కొంచెం దాంట్లో కెమికల్స్ కలుపుతారని చెప్పేసి వాడొద్దు అంటున్నారు. సో మేమైతే పసుపు కొమ్ములు తీసుకొని బయట మిల్లులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి కొట్టించుకొని వస్తాము. ఇంకా ఇప్పుడైతే చికెన్ మొత్తం అందులో వేసామండి. ఇది చికెన్ మొత్తం హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉంటుందండి. ఆల్మోస్ట్ 800 గ్రామ్స్ చికెన్, కేజీకి కొంచెం తక్కువ. ఇంకా 3/4 కేజీకి కొంచెం తక్కువే అనుకుంటా, ఎక్కువ. ఓకే, 750 అంటే 3/4 కేజీ కదా. ఇది 800 గ్రామ్స్ చికెన్ అండి. కొద్దిగా ఫ్రై ఇంకా కొద్దిగా కర్రీ చేద్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ సరిపోదు అని చెప్పేసి మొత్తం కర్రీని చేసేసాము. సో ఇదైతే ఇప్పుడు అందులో పోపులో వేసేసి కాసేపు అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు అయితే వాటర్ పోయొద్దు, వాటర్ పోస్తే ఇప్పుడే సరిగా ఉడకదు. సో కాసేపు మగ్గిన తర్వాతకి దాంట్లో అయితే వాటర్ పోయాలి. సో ఇప్పుడైతే కొంచెం మగ్గిందండి, తీసి మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కాస్త మగ్గనివ్వాలి. సో అది మగ్గుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాప్లో మనమైతే గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం గరం మసాలా వేస్తేనే ఆ స్మెల్ అనేది బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. సో ఇప్పుడైతే నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా చాలామంది చికెన్ మసాలా అని చెప్పి తీసుకొచ్చి యూజ్ చేస్తారు, కానీ మేమైతే బయట నుంచి అయితే తీసుకురాము. ఏదైనా ఇంట్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాము ఎక్కువగా. సో ఏ రకం వంటలైనా సరే నేర్చుకొని ఇంట్లో చేయడానికే ఇష్టపడతాము, బయట నుంచి తెచ్చేదానికంటే. ఇంకా మసాలా కూడా అంతే, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. గరం మసాలా అయినా సరే, నార్మల్గా రోజువారీ కూరలో వేసుకోవడానికైనా సరే. సో రోజువారీ కూరలో వేసుకోవడానికైతే నార్మల్గా ధనియాలు ఎక్కువగా వేసి లైట్గా దాల్చిన చెక్క, ఇంకా జీలకర్ర కొంచెం, ఇంకా యాలకులు, లవంగాలు కొద్దిగా వేసి చేస్తాము. కానీ గరం మసాలాకైతే కొంచెం ఘాటుగా ఉండడానికి ఇవన్నీ ఎక్కువగా వేస్తామన్నమాట. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేస్తాము. కొద్దిగా లవంగాలు, యాలకులు, జీలకర్ర, సాజీర, ఇంకా బిర్యానీ ఆకు కూడా వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇంకా దాల్చిన చెక్క, ఇంకా మొగ్గలు, అనాస మొగ్గలు ఉంటాయి కదా అవి, ఇంకా పువ్వు, జాపత్రి, జాజికాయ, ఇవన్నీ వేసి లైట్గా వేయించుతానండి ఫస్ట్ ప్యాన్లో. వేయించిన తర్వాతకి దంచాలి బాగా గట్టిగా, అంటే కొద్దిగా కాబట్టి అప్పటికప్పుడే చేసుకుంటానండి. నేనైతే చేసి అయితే స్టోర్ చేయను, ఎందుకంటే అది స్మెల్ అంతా పోతుంది, ఘాటు కూడా తగ్గిపోతుంది. అందుకని కర్రీకి సరిపడా అప్పటికప్పుడే దంచి వేసుకుంటాను. ఇంకా స్టోర్ అయితే చెయ్యను, ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో చికెన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేస్తున్నాను, సరిపడా కారం వేస్తున్నాను. ఉప్పు కూడా కొంచెం వేసాము ఇందాకే. సో ఇది ఇలా వేసి కొంచెంసేపు మళ్ళీ మగ్గిన తర్వాతకి వాటర్ పోయాలండి. అప్పుడైతే ఉప్పు కారం అనేది ముక్కలకి చాలా మంచిగా పడుతుంది, లేదంటే బాగోదు ఫస్ట్ వాటర్ పోస్తే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ తాలింపులో కొంచెం వేసాం కదా, మళ్ళీ ఉప్పు కారం వేసేటప్పుడు కూడా కొద్దిగా ఉంచేసి అప్పుడు కూడా వేయాలి, అలా అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేసాము. ఇప్పుడు బాగా కలిపెట్టుకొని కాసేపు అయితే మగ్గనివ్వాలండి. చికెన్ అయితే చాలా తొందరగా అయిపోతుందండి, మటన్తో పోలిస్తే తొందరగా ఉడుకుతుంది. మటన్ అయితే అంత తొందరగా ఉడకదు. సో నార్మల్ కర్రీస్కి అయితే ఉప్పు కారం తక్కువ ఉన్నా పర్లేదండి, కానీ నాన్ వెజ్ కర్రీస్కి అయితే మాత్రం కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే ఉండాలి, అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది.
లేదంటే కర్రీ ఎండాకాలం కదా త్వరగా పాడైపోతుంది ఈవినింగ్ వరకల్లా. సో మేమైతే చూసుకొని కొంచెం ఎక్కువగానే వేసాము, కానీ తినే టైంకి మాత్రం చాలా తక్కువగానే ఉంది. ఎంత చూస్తూ వేసాం కదా, ఎక్కువేం అవ్వలేదు, నార్మల్గానే ఉంది. సో కారం కొంచెం సరిపోనట్టు అనిపించి ఇంకొద్దిగా కారం వేసుకున్నా. సో ఇంకా పుదీనా కూడా తెచ్చుకొని ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పుదీనా ఇంకా కొత్తిమీర కూడా నేనైతే పుదీనా ఇంట్లోనే పెంచుకుంటాను చాలా వరకు. కొత్తిమీర కూడా పెంచుదాం అనుకుంటే అది బాగా రావట్లేదండి. సో నేను పుదీనా అయితే కుండీలలో పుదీనా పెంచుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఫ్రెష్గా ఆకులు కోసుకొచ్చుకొని కడిగేసుకొని కూరలో వేసుకుంటాము. పుదీనా అయితే ఎప్పుడు పెంచుకుంటాము, కానీ మెంతికూర ఇలాంటివి ఎందుకు అస్సలు రావట్లేదు. పుదీనా ఒక్కటే బాగా వస్తుంది. సో పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నా, అవి కొద్దిగా వేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర కూడా ముందుగానే కడిగి పక్కన పెట్టుకొని కట్ చేసి పక్కన పెట్టిన, అది కూడా కొద్దిగా వేసేస్తున్నా. ఇంకా కరివేపాకు ఉంటుంది కదా, అవి కూడా కొద్దిగా ముక్కలుగా కట్ చేసి వేసాను. గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మేము ఈరోజు వేయలేదు, ఎప్పుడైతే ఖచ్చితంగా వేస్తాము కొంచెం కొబ్బరి పొడి కూడా. గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, లేదంటే కొంచెం వాటర్గా ఉంటుంది. ఇంకా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మనకైతే దగ్గరికే వస్తుంది గ్రేవీ, మరీ వాటర్గా కాకుండా. సో కాసేపు మగ్గనివ్వాలి ఇలా ఇవన్నీ వేసి. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అడగంటకుండా. చికెన్ అయితే ఆల్మోస్ట్ బాగా మంచిగా మగ్గింది. ఇంకా చికెన్ ఫ్రై అంటే ఇంతే అండి, ఇంకా కాసేపు మూత తీసేసి ఫ్రై చేసుకుంటే అది గట్టిగా వితౌట్ గ్రేవీ ఇలా ఉంటుంది. కానీ మనకు గ్రేవీ కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి మేమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి సరిపడా, ఎక్కువగా పోయొద్దు, కొద్దిగా పోసుకోవాలి చూసుకొని. ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా పోస్తే అది ఎక్కువ అవ్వచ్చు. సో కొద్దిగా పోసుకుంటే అది గుంజుకుంటూ ఉంటే బాగుంటుంది. సైడ్కి ఆయిల్ తేలుతుంది కదా ఉడికి అప్పుడు పోసుకోవాలన్నమాట వాటర్, ముందే పోయొద్దు. అది బాగా కలిపెట్టుకొని అలా ఉంచేస్తాం కదా, అప్పుడు సైడ్కి ఉడుకుతూ ఉంటే వస్తుంది కదా ఆయిల్, అప్పుడు పోసుకోవాలి వాటర్ అనేది. మేమైతే ఒక చిన్న టీ గ్లాస్ వాటరే పోసినాము, ఎక్కువ ఏం పోయలేదు. సో ఇలా మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసి. ఒక 5 minutes ఉడికిన తర్వాత తీస్తే చూడండి మళ్ళీ ఆయిల్ అనేది మొత్తం పైకి తేలింది కదా. సో ఇప్పుడు మేమైతే ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను చెప్పాను కదా గరం మసాలా, అవన్నీ వేసి. సో అదైతే కొద్దిగానే వేసాము, ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటుంది, పిల్లలు తినలేరు కాబట్టి. సో వేసుకొని ఇప్పుడు మనకు చూస్తే మొత్తం వాటర్లా కనిపిస్తుంది కదా, కానీ కాసేపు అలా ఉంచితే మాత్రం మంచిగా దగ్గరికి అవుతుందండి గ్రేవీ లాగా. కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గితేనైతే ఇంకా దగ్గరికి అవుతుంది. ఇంకొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే, లేదంటే లేదు. మేము పుదీనా ఇంకొంచెం కొత్తిమీర కొంచెం పక్కన పెట్టుకున్నాం, లాస్ట్కి దించే అప్పుడు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అని చెప్పి. సో ఇంకొద్దిసేపు మగ్గనిద్దాము. ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాతకి చూడండి ఎలా అయిందో. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఒకవేళ డౌట్ ఉడికిందా లేదా అనుకుంటే ఒక ముక్కనైతే పట్టుకొని చిదిమి చూడండి ఉడికిందా లేదా అని. మనకైతే కనిపిస్తుంది ఆల్రెడీ ఉడికినట్టు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రం అలా పట్టుకొని చూసుకోండి.
సో ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకోండి. కర్రీకి అయితే కంప్లీట్ అయిపోయింది మాది. అలా వేసుకుంటే పైన చూడడానికి చాలా బాగుంటుంది కదా, చికెన్ తినే ఫీలింగ్ వస్తుంది అప్పుడే. చూడండి మనం ఎంత వాటర్ పోసినా కూడా లేకుండా మంచిగా దగ్గరికి ఉడికేసింది. ఓకే, ఇప్పుడైతే మనం కాసేపు అలా పక్కకు పెట్టుకొని బిర్యానీతో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ పెట్టుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా. చూడండి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా దీని కాంబినేషన్లో చికెన్ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇంకా నేనైతే కొంచెం కూడా లేట్ చేయకుండా తినేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Bye bye. Once again, happy Mother's Day. Thank you.